హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ చూసుకుంటే 18 జూన్ 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ప్రతి ఒక్కరు చివరి దాకా అయితే చూడండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ కామెంట్ అయితే చేయండి. సురక్ష శాలరీ అకౌంట్ ఏ పేమెంట్స్ బ్యాంక్ స్టార్ట్ చేసింది? ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్న కొత్త చేపల జాతి ఏది అంటే స్కిజోథొరాక్స్ సికు సిరు మెనిసిస్. ఓకే, స్కిజోథొరాక్స్ సికుసిరు మెనిసిస్. ఓకే, సో ఈ రకమైన చేపల్ని ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించడం జరిగింది. ఓకే, సో దీని గురించి కొంత వివరణ చూసుకుంటే ఈ చేపల పేరు అవి దొరికిన నది నుండి తీసుకున్నారు. నది పేర్లు చూసుకుంటే ఇవి రెండు నదుల్లో దొరకడం జరిగింది. సిరుమ్ అనే నదిలో అలాగే సికు అనే నదిలో దొరకడం జరిగింది. ఈ స్కిజోథొరాక్స్ అనేవి ఎక్కడ లభిస్తాయంటే నార్మల్గా చైనాలో అయితే లభిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ భారతదేశంలో చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ రెండు నదుల్లో ఈ చేపలను అయితే కనుగొనడం జరిగింది. ఓకే, ఈ ఈ రెండు నదులు ఏవేవంటే సిరుమ్ అలాగే సికు. ఓకే, సో దాని నుండి పేరే ఇక్కడైతే పెట్టడం జరిగింది భారత్లో లభించిన చేపల్ని. సో ఇది నార్మల్గా స్కిజోథొరాక్స్ అనేటివి చైనాలో కనిపిస్తూ ఉంటాయి, బట్ భారతదేశంలో కనిపించడం అయితే ఇదే మొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో కోవిడ్-19 అతిపెద్ద సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అతి పెద్దది, ప్రపంచంలోనే అతి పెద్ద సంరక్షణ కేంద్రం అయితే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు చూసుకుంటే రాధా సోమి స్పిరుతువా కేంద్రాన్ని, ఓకే, రాధా సోమి స్పిరుతువా కేంద్రాన్ని కోవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంత పెద్దది అంటే 22 ఫుట్బాల్ మైదానాలు ఉంటాయి కదా, సో అంత పెద్దది. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్దది. 200 హాళ్ళు అయితే ఉంటాయి. ఓకే, ఈ సంరక్షణ కేంద్రంలో 200 హాళ్ళు ఉంటాయి. ఒక్కో హాల్లో 50 మందిని పెడుతున్నట్లు ఇక్కడ ఢిల్లీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఒక్కో హాల్లో 50 మందిని. సో మొత్తంగా ఇక్కడ చూసుకుంటే 10,000 బెడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 200 హాలల్లో ఎంతమందిని అంటే 10,000 మందిని ఇక్కడ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంరక్షణ కేంద్రం. ఎక్కడుంది అంటే భారత్లోని ఢిల్లీలో ఉంది. ఓకే, సో ఏ కేంద్రాన్ని ఈ విధంగా మార్చారంటే రాధాసోమి స్పిరుతువా కేంద్రాన్ని కోవిడ్-19 సంరక్షణ కేంద్రంగా అయితే మార్చడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ అయితే చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ మాదిరిగా ఇదొక హాల్ లాంటిది. ఓకే, ఈ హాల్లో 50 మంది 50 బెడ్లు ఉంటాయి. సో ఈ విధంగా 200 హాళ్ళు అయితే ఏర్పాటు చేస్తారు. మొత్తం 10,000 మంది పేషెంట్స్ని ఇక్కడైతే పెట్టచ్చు. మొత్తం 10,000 బెడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనము టెక్ గురు యాప్ని అయితే తీసుకురావడం జరిగింది కదా, ప్లే స్టోర్లో అయితే ఉంది. మీరు సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. TECH_GURUVU అని చెప్పి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మనం డైలీ ఏదైతే కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటామో దానికి సంబంధించి ప్రతిరోజు టెస్ట్లు ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. మీకు బాగా గుర్తుండాలి అంటే ఈ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు నేను కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు, జనరల్ స్టడీస్, గ్రామ సచివాలయం ఆన్లైన్ టెస్టులు, జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇందులో లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత్లో ఎప్పుడు వార్షిక సూర్యగ్రహణం పట్టనుంది అని చూసుకుంటే జూన్ 21న యాన్యువల్ ఇక్కడ సూర్యగ్రహణం అయితే పట్టనుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరణ చూసుకుంటే చంద్రుడు ఇక్కడ 98.8% సూర్యుడిని కప్పుకుంటాడు. దీనినే వార్షిక సూర్యగ్రహణం అంటారు. 98.8% ఇక్కడ సూర్యుడిని చంద్రుడు కప్పుకుంటాడు. సో మొత్తంగా కాదు, ఓన్లీ ఇక్కడ సూర్యుడి చివరిగా ఉంటుంది కదా, రింగ్ లాంటిది మాత్రమే కనిపిస్తుంది. ఓకే, మొత్తం ఇక్కడ కప్పుకొని ఉంటాడు చంద్రుడు, ఈ చివరిని ఉండే రింగ్ మాత్రం కనిపిస్తుంది. సో దీన్నే వార్షిక సూర్యగ్రహణం అంటారు. సో ఈ ఏడాది ఎప్పుడు ఇది రానుంది అంటే జూన్ 21న రానుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా ఆటల్లో భాగంగా నిర్వహణకు 15 రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోగా ఎన్నిటికి అనుమతి లభించిందంటే 8 రాష్ట్రాలకైతే ఇక్కడ అనుమతి అయితే లభించడం జరిగింది. వాటిలో తెలంగాణ కూడా ఉంది. ఓకే, వాటిలో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణతో పాటు అరుణాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, మిజోరాం. సో ఈ 8 రాష్ట్రాలకు ఖేలో ఇండియా ఆటలకు సంబంధించి
ఇక్కడ నిర్వహణకు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి వల్ల ఏంటి ఈ రాష్ట్రాలకు లాభం అని చూసుకుంటే ఇక్కడ వీటికి సంబంధించి ఫండ్స్ అనేవి వస్తాయి. వీళ్ళు స్టేడియాలు డెవలప్మెంట్ చేసుకోవడానికి సో మొత్తానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ అనేవి వస్తాయి. సో అందుకే ఇక్కడ 15 రాష్ట్రాలు అప్లై చేసుకోవడం జరిగింది. వాటిలో 8 రాష్ట్రాలకు ఈ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలంగాణ కూడా ఉంది. సో తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ అయితే వస్తాయి. వీళ్ళు స్టేడియాలు కానీ సో ఆట స్థలాలు కానీ డెవలప్ అనేది చేసుకోవచ్చు. ఈ ఆటల కోసమే కాదు, ఫ్యూచర్లో జరిగే ఆటల కోసం కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 9వ స్థానంలో నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 9వ స్థానంలో నిలిచింది. ఏంటి ఈ ఎఫ్డిఐ అని చూసుకుంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏదైతే ఫారెన్ కంట్రీస్ ఉంటాయో అవి మన దేశంలో డైరెక్ట్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాయి అని చూసుకుంటే ఆ స్థానంలో భారత్ చూసుకుంటే 9వ స్థానంలో ఉంది. సో 2019 సంవత్సరానికి గాను $51 బిలియన్ భారత్లో పెట్టుబడులు అయితే వచ్చాయి. అలాగే 2018లో చూసుకుంటే $42 బిలియన్ వచ్చాయి. సో ఇక్కడ 2019లో చూసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. సో 2019లో $51 మిలియన్ అయితే భారత్కి అయితే రావడం జరిగింది. భారత్ ఎన్నవ స్థానంలో ఉంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే 9వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పోటీతత్వ సూచిక ర్యాంకులను ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఓకే ఐఎండి ఇక్కడ విడుదల చేసింది. అందులో భారత్ ర్యాంకు చూసుకుంటే 43 ప్రపంచ పోటీతత్వ సూచిక ర్యాంకులు. ఇక్కడ ఇండెక్స్లో చూసుకుంటే ఇక్కడ ఏంటి ఈ ప్రపంచ పోటీతత్వ సూచిక ర్యాంకులు అని చూసుకుంటే ఏదైతే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మన భారతదేశంలో ఉన్నాయో సో వాటి మౌలిక వసతులు కానీ అలాగే మన ఇక్కడ ఏదైతే మన చదువులు ఉన్నాయో సో వాటికి వేరే ఇతర దేశాల నుండి ఎంత మాత్రం పెట్టుబడులు వచ్చాయి సో ఇవన్నీ చూసుకొని ర్యాంకింగ్స్ అయితే ఇస్తాయి. సో ఎందుకు తగ్గుతుంది అంటే భారత్ ర్యాంకు ఇందులో చూసుకుంటే విద్యా పెట్టుబడులు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇతర దేశాల నుండి మనకు పెట్టుబడులు చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఇక్కడ మౌలిక వసతులు కూడా అంతగా లేవు. ఓకే, సో దీంట్లో ఫస్ట్ 3 కంట్రీస్ ఏమున్నాయని చూసుకుంటే సింగపూరు, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని చూసుకుంటే 43వ స్థానంలో ఉంది. ఓకే, సో ఎందుకు తగ్గుతుంది అంటే ఇక్కడ విద్యకు సంబంధించి పెట్టుబడులు రావట్లేదు భారత్కి అంత ఎక్కువగా. అలాగే ఇక్కడ మౌలిక వసతులు కూడా అంతగా కల్పించట్లేదు. సో ఈ రీజన్స్ వల్ల భారత్ ర్యాంక్ అనేది తగ్గింది అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు ఎన్ని ఓట్లతో గెలిచింది? సో ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇక్కడ మన దేశం అయితే గెలవడం జరిగింది. సో ఏంటి ఈ ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 184 ఓట్లు అయితే రావడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం అయితే సాధించింది. ఆసియా పసిఫిక్ వర్గానికి చెందిన శాశ్వత సభ్య దేశంగా మరోసారి గెలుపొందింది. ఇక్కడ యుఎన్సికి చూసుకుంటే 8వసారి ఎన్నికైంది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత్కి అనుకూలంగా 184 దేశాలు ఓట్లు వేశారు. మొత్తం 193 దేశాలు ఉంటే ఇక్కడ భారత్కు 184 దేశాలు అయితే ఓటు అయితే వేయడం జరిగింది. ఈ మేరకు ఐరాసాకు భారత్ శాశ్వత ప్రతినిధిగా ఉన్న టిఎస్ త్రిమూర్తి గారు సో రీసెంట్గా ఎన్నికయ్యారు కదా ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధిగా టిఎస్ త్రిమూర్తి గారు రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. సో ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది వీటికి సంబంధించి. అలాగే 2021-22 కాలానికి అధిక మద్దతుతో భారత్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎన్నుకున్నాయని చెప్పడం జరిగింది. మొత్తం 192 ఓట్లకు పోలవగా భారత్కు 184 ఓట్లు అయితే లభించడం జరిగింది. మొత్తం ఇక్కడ సభ్య దేశాలు 193 ఉన్నాయి. భారత్కి వచ్చిన ఓట్లు 184. ఓకే, సో మనకు 184 దేశాలు అయితే ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఓట్లు 192 దేశాలు అయితే వేయడం జరిగింది, ఒక దేశం అయితే వేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గృహహింస కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏ సామాజిక సంస్థ కొత్త టూల్ను తమ మాధ్యమంలో తీసుకొచ్చిందంటే ట్విట్టర్ చూసుకుంటే గృహహింస కేసులు రోజుకు లాక్డౌన్ కారణంగా రోజుకు ఇక్కడ గృహహింస కేసులు భారత్లో పెరుగుతున్నాయి. సో ఆ రీజన్తో చూసుకొని ట్విట్టర్ ఇక్కడ చూసుకుంటే ఒక కొత్త టూల్ అయితే తీసుకురావడం జరిగింది. ట్విట్టర్ ఏదైతే
సోషల్ మీడియా ఉందో, సో దాంట్లో మనం చూసుకుంటే గృహ హింసకు సంబంధించి ఎవరైనా రిపోర్ట్ చేయాలనుకుంటే దాంట్లో ఒక్క క్లిక్తో ఇక్కడ రిపోర్ట్ అయితే చేయొచ్చు. దానికి సంబంధించి పూర్తి సమాచారం చూసుకుందాం. లాక్డౌన్ సమయంలో భారత్ గృహహింస కేసులు పెరుగుతున్నాయి. అధ్యయనాలు అయితే నేపథ్యంలో బాధితులకు సహకరించడానికి బుధవారం ట్విట్టర్ కొత్త టూల్ అయితే అందుబాటులోకి అయితే తెచ్చింది. గృహహింసకు సంబంధించి అధికారిక వనరుల నుంచి సమాచారాన్ని, కొత్త అప్డేట్లను అందించేందుకు ప్రత్యక్షంగా ఇక్కడ సెర్చ్ ప్రాంప్ట్ను తీసుకొచ్చింది. హిందీ, ఇంగ్లీష్ భాషలో సమాచారం ఇచ్చే ఈ సెర్చ్ ప్రాంప్ట్ను iOS, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో అయితే తీసుకొని వచ్చినట్లు ఆ సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. ఓకే, భారత్లోని ఏ ప్రాంతం తమదే అని కొత్తగా చైనా వాదిస్తోంది. ఇక్కడ చూసుకుంటే గాల్వన లోయ, రీసెంట్గా చూసుకుంటే నేపాల్ చూసుకుంటే కొత్త మ్యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. లింపియాదురా, అలాగే కాలాపాని, లిపు లేకు, సో ఇవి 3 మా ప్రాంతాలు అని చెప్పి వాళ్ళు చూసుకుంటే కొత్త మ్యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చైనా చూసుకుంటే ఎప్పటి నుండో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి వాదిస్తూ వస్తున్న చైనా ఇప్పుడు చూసుకుంటే గాల్వన లోయ కూడా మాదే. రీసెంట్గా ఇక్కడ అటాక్ అయితే జరిగింది కదా, అటాక్ అంటే సైనికుల మధ్య యుద్ధం అయితే జరిగింది కదా, యుద్ధం అంటే కాల్పులు అయితే జరిగాయి కదా. సో వాటికి సంబంధించి మన సైనికులు 20 మంది వీర మరణం అయితే పొందడం జరిగింది. అలాగే చైనాకు సంబంధించి 43 మంది సైనికులు మృతి చెందినట్లయితే సమాచారం ఉంది, కానీ చైనా అయితే ఒప్పుకోవట్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఏ ప్రాంతంలో అయితే ఈ కాల్పులు జరిగాయో అక్కడ ఆ ప్రాంతం తమదే అని చెప్పి చైనా అయితే వాదిస్తుంది. గాల్వన్ లోయ మా ప్రాంతం, సో ఇక్కడ భారత్ సైనికులే గాల్వన్ లోయకు వచ్చారు అని చెప్పి ఇక్కడ అయితే చైనా అయితే వాదిస్తుంది. దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది, అది చూసుకుందాం. తూర్పు లడాఖ్లోని తాజా ఘర్షణకు కారణమైన గాల్వన్ లోయ తమదేనంటూ చైనా వాదిస్తోంది. చైనా విదేశాంగ శాఖ అధికారి అయిన ఝావో లిజియన్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గాల్వన్ లోయ ప్రాంతంపై సార్వభౌమాధికారం ఎప్పుడూ చైనాకే ఉంది అని అన్నారు. అది ఇప్పటికే పరిష్కృతమయ్యే సెటిల్మెంట్ అయ్యే సరిహద్దు కాదు, ఇప్పుడు దానిపై సార్వభౌమాధికారం ఉందని చెప్పడం ఏంటి అని విలేకరులతో ప్రశ్నించడం జరిగింది. విలేకరులు ప్రశ్నించగా ఆ వ్యవహారంపై సైనిక దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పి లిజియన్ చెప్పారు. భారత సైనికులతో ఘర్షణకు చైనా సైన్యానికి సంబంధించి 43 మంది మరణించారంటూ వస్తున్న వార్తలపై స్పందించేందుకు లిజియన్ అయితే ఆయన నిరాకరించడం అయితే జరిగింది. సో ఎవరు ఈ లిజియన్ అని చూసుకుంటే ఝావో లిజియన్, చైనా విదేశాంగ శాఖ అధికారి. సో ఆయన ఈ 43 మంది చనిపోయినట్లు కూడా ఇక్కడ ప్రకటించలేదు ఆ విలేకరుల సమావేశంలో. ఓకే, సో ఏ ప్రాంతం తమదే అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారంటే గాల్వన లోయ. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్పై ఉన్న నిషేధం ముగుస్తున్న వేళ ఏ జట్టు అతనికి అవకాశం ఇవ్వనుంది అని చూసుకుంటే కేరళ రంజీ జట్టు. సో అందరికీ తెలిసిందే, మనకు ఇక్కడ శ్రీశాంత్ చూసుకుంటే భారత్ జట్టులో ఆడడం జరిగింది ఫేసర్గా. ఇక్కడ ఆయన అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని చెప్పి ఆయన్ని నిషేధం అయితే జీవితకాలం అయితే నిషేధం అయితే BCCI విధించింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇక్కడ కల్పితం చేసుకొని సో జీవితకాలం నిషేధం వేయడం సరికాదు అని చెప్పి సూచించింది. తర్వాత చాలా వాదనలు అయిన తర్వాత ఆ నిషేధం ఏదైతే ఉందో జీవితకాల నిషేధం అనేది తగ్గించడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆయన జీవితకాల నిషేధం అనేది ఆయనకు విధించిన నిషేధ కాలం అనేది కంప్లీట్ అవ్వబోతోంది. సో వాటికి సంబంధించి ఇక్కడ కేరళ రంజీ జట్టు ఆయన్ను టీంలో తీసుకోవడానికి రెడీ అయిపోయింది. సో దానికి సంబంధించిన సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ శ్రీశాంత్ లాస్ట్ ఎన్నికలు ఏదైతే జరిగాయో ఆ ఎన్నికల టైంలో కేరళలో బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ క్రికెట్లో రానున్నారు. సో ఆయన సినిమాలు కూడా తీయడం జరిగింది, ఇప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు క్రికెట్లో అయితే రానున్నారు. సో దానికి సంబంధించి సమాచారం చూసుకుందాం. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న టీమిండియా పేసర్ శ్రీశాంత్ కేరళ క్రికెట్ అసోసియేషన్ నుంచి అవకాశం లభించింది. ఈ సెప్టెంబర్లో అతడిపై విధించిన 7 ఏళ్ల నిషేధం ఓకే పూర్తి కానున్న నేపథ్యంలో కేరళ రంజీ జట్టుతో తీసుకోవడానికి సిద్ధపడింది. అయితే అప్పట్లోపు శ్రీకాంత్ తన ఫిట్నెస్ అయితే నిరూపించుకోవాల్సి ఉంది. సో ఆయన ఫిట్నెస్ కూడా నిరూపించుకోవాల్సి ఉంది. చాలా ఏళ్ళు క్రికెట్ అయితే ఆడలేదు కదా, 7 సంవత్సరాల పాటు. సో ఆయన ఫిట్నెస్ కన్నా నిరూపించుకున్నాడంటే ఇక్కడ కేరళ జట్టు అయితే రెడీ అయింది. సో ఆయన ఫిట్నెస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆయన ఎంత మాత్రం ఫిట్ ఉన్నాడు క్రికెట్ ఆడడానికి అని చెప్పి ఆ ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేరళ రంజీ జట్టు తరపున ఆయన ఆడనున్నాడు. ఆయన నిషేధం అనేది సెప్టెంబర్కి క్లోజ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ గురు యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ప్లే స్టోర్లో కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్న కొత్త చేపల జాతి ఏదంటే స్కిజోథొరాక్స్ సికుసిరిన్ మెనినెసిస్. సికుసిరుమెనిసిస్. భారత్లో కోవిడ్-19 అతిపెద్ద సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీ. భారత్లో ఎప్పుడు వార్షిక సూర్యగ్రహణం పట్టనుందంటే జూన్ 21. ఖేలో ఇండియా ఆటల్లో భాగంగా నిర్వహణకు 15 రాష్ట్రాల దరఖాస్తు చేసుకోగా ఎన్నిటికి అనుమతి లభించిందంటే 8. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ ఎన్నవ స్థానం లభించింది అంటే 9. ప్రపంచ పోటీతత్వ సూచిక ర్యాంకులను ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసింది. అందులో భారత్ ర్యాంక్ 43. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు ఎన్ని ఓట్లతో గెలిచింది అంటే 184. గృహహింస కేసులను పెరుగుతున్న నేపథ్యంలో ఏ సామాజిక సంస్థ కొత్త టూల్ను తమ మాధ్యమంలో తీసుకొచ్చిందంటే ట్విట్టర్. భారత్లోని ఏ ప్రాంతం తమదే అని కొత్తగా చైనా వాదిస్తోంది అంటే గల్వానా లోయ. ఇండియన్ మాజీ ఆటగాడు శ్రీశాంత్పై ఉన్న నిషేధం ముగుస్తున్న వేళ ఏ జట్టు అతడికి అవకాశం ఇవ్వనుంది అంటే కేరళ రంజీ జట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.